శాంతి. తేదీ 12/10/2023. మధురమైన పిల్లలు, శ్రీమతమును అనుసరిస్తే మీ ఖజానాలన్నీ నిండిపోతాయి. మీ భాగ్యము ఉన్నతంగా అయిపోతుంది. ప్రశ్న: కలియుగంలో ఏ విషయంలో దివాలా తీయడం జరిగింది? దివాలా తీయడంలో దీని పరిస్థితి ఎలా తయారయ్యింది? జవాబు: కలియుగంలో పవిత్రత, సుఖశాంతులు దివాలా తీశాయి. కనుక భారతదేశము సుఖధామము నుండి దుఃఖధామంగా, వజ్రము నుండి గవ్వ సమానంగా అయిపోయింది. ఈ ఆట అంతా భారతదేశంపైనే ఉంది. ఈ ఆట యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. అదృష్టవంతులైన, సౌభాగ్యవంతులైన పిల్లలే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలరు. పాట: భోలానాథుని సాటి అయిన వారు భోలేనాథ్ సే నిరాలా ఔర్ కోయి నహి. ఓం శాంతి. భగవాను వాచ. ఏ భగవానుడు? భోలానాథుడైన భగవాను వాచ. తండ్రి కూడా అర్థం చేయిస్తారు. అయితే అర్థం చేయించడం టీచర్ పని, సద్గురువు పని కూడా. శివబాబాయే సత్యమైన తండ్రి. వారిని భోలానాథుడని అంటారు. శంకరుని భోలా అని అనరు. అతడు కన్ను తెరిచాడు, దానితో సృష్టినంతటిని భస్మం చేసేశాడు అని శంకరుని గురించి చెప్తారు. భోలా భండారి అని శివుడినే అంటారు. అనగా ఖజానాలను సంపన్నంగా చేసేవారు. అది ఏ ఖజానా? ధనము, సంపద, సుఖశాంతుల ఖజానాలు. పవిత్రత మరియు సుఖశాంతుల ఖజానాను సంపన్నంగా చేసేందుకే తండ్రి వచ్చారు. కలియుగంలో పవిత్రత, సుఖశాంతులు దివాలా తీశాయి. ఎందుకంటే రావణుడు శపించాడు. అందరూ శోకవాటికలో ఏడుస్తూ బాదుకుంటూ ఉంటారు. భోలానాథుడైన శివబాబా కూర్చొని సృష్టి ఆది మాధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనగా పిల్లలైన మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తారు. డ్రామాను గూర్చి అయితే ఇంకెవరికీ తెలియదు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేసింది. ఈ సుఖదుఖాల ఓటమి గెలుపుల ఆట భారతదేశందే. భారతదేశం వజ్రతుల్యంగా, సంపన్నంగా ఉండేది. ఇప్పుడు గవ్వ వలె నిరుపేదగా ఉంది. భారతదేశము సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది. మళ్ళీ నరకము నుండి స్వర్గంగా ఎలా తయారవుతుందో దాని ఆది మధ్యాంత జ్ఞానాన్ని జ్ఞానసాగరులు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది కూడా బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఎవరి భాగ్యమైతే తెరుచుకోవలసి ఉంటుందో వారికే నిశ్చయం కలుగుతుంది. ఎవరైతే సౌభాగ్యశాలురుగా అవ్వనున్నారో వారికి నిశ్చయం కలుగుతుంది. అందరూ దౌర్భాగ్యశాలురుగా ఉన్నారు. దౌర్భాగ్యశాలురు అనగా వారి భాగ్యము పాడైపోయి ఉంది, భ్రష్టాచారులుగా ఉన్నారు. తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. కానీ ఆ తండ్రిని కూడా కొందరు మాత్రమే కష్టంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారికి దేహం లేదు. పరమ ఆత్మ మాట్లాడతారు. పావనాత్మలు సత్యయుగంలోనే ఉంటాయి. కలియుగంలో అందరూ పతితులుగానే ఉన్నారు. అనేక మనోకామనలతో జగదంబ వద్దకు వెళ్తారు. వారికి ఏమీ తెలియదు. అయినా ఏ ఏ భావనలతో పూజ చేస్తారో దాని అనుసారంగా వారికి అల్పకాలికంగా క్షణభంగుర ఫలాన్ని ఇచ్చేస్తారు. జడ విగ్రహాలు ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వజాలవని తండ్రి చెప్తున్నారు. ఫలమును ఇచ్చేవాడిని, అల్పకాలిక సుఖమును ఇచ్చేవాడిని కూడా నేనే. అంతేకాక
అనంతమైన సుఖమునిచ్చే దాతను కూడా నేనే. నేను దుఃఖదాతను కాను. నేను దుఃఖహర్త, సుఖకర్తను. సుఖధామంలో స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. ఇందులో చాలా పథ్యం ఉంది. ఆదిలో సుఖం ఉంది. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. కావున సుఖం పూర్తి అయ్యి దుఃఖం మొదలవుతుంది. దేవీ దేవతలు మళ్ళీ వామ మార్గం లేక మధువు, మద్యము, మాంసములు సేవిస్తూ మిథునత్వముతో పూజిస్తూ వికారాలలో పడిపోతారు. అక్కడ నుండే మళ్ళీ భక్తి ప్రారంభమవుతుందని బాబా అర్థం చేయిస్తారు. ఆదిలో సుఖం ఉంటుంది, మధ్యలో దుఃఖం ప్రారంభమవుతుంది, అంతిమంలో మహా దుఃఖం ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేనే మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు మిమ్ములను తయారు చేస్తున్నాను. మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకొని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. శిక్షలైతే ఎన్నో అనుభవిస్తారు. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది. కాశీలో కూడా బలిహారం అవుతారు. కాశీ కల్వట్ కత్తుల బావిలో దూకుట అని అంటారు కదా. కానీ బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కాశీలో శివుని మందిరం ఉంది. అక్కడ భక్తి మార్గంలో శివబాబా స్మృతిలో ఉంటారు. ఇప్పుడు ఇక మేము మీ వద్దకు వచ్చేస్తామని అంటారు. ఎంతగానో ఏడుస్తూ శివునిపై బలిహారం అవుతారు. దానితో వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన కొద్దిపాటి ఫలం లభిస్తుంది. ఇక్కడ మీరు బలి అవుతారు అనగా 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు వస్తూనే శివబాబాకు చెందిన వారిగా అవుతారు. జీవహత్య చేసుకునే విషయమేదీ లేదు. జీవిస్తూనే బాబా నేను మీ వాడిని అని అంటారు. అక్కడైతే వారు శివునిపై బలిహారం అవుతారు, మరణిస్తారు. తద్వారా మేము ఆ శివబాబాకు చెందిన వారిగా అయిపోతామని భావిస్తారు. కానీ వారు ఇలా అవ్వరు. ఇక్కడైతే జీవిస్తూనే తండ్రికి చెందినవారుగా అవుతారు. బాబా ఒడిలోకి వస్తారు. మళ్ళీ తండ్రి శ్రీమతానుసారం నడవవలసి ఉంటుంది. అప్పుడే శ్రేష్టమైన దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. కల్పకల్పం మీరు ఈ పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రపంచం పాతపడుతుంది. మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవ్వాలి కదా. భారతదేశము కొత్తదిగా సుఖధామంగా ఉండేది. ఇప్పుడు పాతదిగా దుఃఖధామంగా ఉంది. మనుష్యులు ఎంత రాతి బుద్ధి కలవారిగా అయిపోయారంటే వారు సృష్టి ఒక్కటే అన్నది అర్థం చేసుకోరు. అదే సృష్టి కేవలం కొత్తదిగా పాతదిగా మారుతూ ఉంటుంది. మాయ బుద్ధికి తాళం వేసి పూర్తిగా తుచ్చ బుద్ధి కలవారిగా చేసేసింది. అందుకే వారి కర్తవ్యం ఏమిటని తెలియకుండానే దేవతలను పూజిస్తూ ఉంటారు. దీనిని గుడ్డి నమ్మకం అని అంటారు. దేవతల పూజలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. వారిని పూజించి తినిపించి త్రాగించి ఆ తర్వాత సముద్రంలో ముంచేస్తారు. కనుక ఇది బొమ్మల పూజయే కదా. దీనివల్ల లాభమేముంది? ఎంత ధూమ్ధామ్ ఆడంబరంగా జరుపుతారు, ఎంత ఖర్చు చేస్తారు. వారం రోజుల తర్వాత శ్మశానంలో పాతిపెట్టినట్లు సముద్రంలో నదులలో ముంచేస్తారు. భగవాను వాచ, ఇది ఆసురీ సంప్రదాయపు రాజ్యము. నేను మిమ్ములను దైవీ సంప్రదాయులుగా చేస్తాను. కొంతమందికి నిశ్చయం లభించడం కష్టం, ఎందుకంటే సాకారంలో చూడలేరు. ఆగాఖాన్ సాకారంలో ఉండేవారు. అతనికి అనేక మంది అనుచరులు ఉండేవారు. అతనిని బంగారు వజ్రాలతో తులాభారం చేసేవారు. ఏ చక్రవర్తికి కూడా అంత మహిమ జరగదు. అయితే అతడు చేసిందేమీ లేదు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు,
దీనిని అంధశ్రద్ధ అని అంటారు. ఎందుకంటే స్థిరమైన సుఖం లేదు కదా. చాలా మురికి అపవిత్రమైన వారు కూడా ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పెద్ద పెద్ద పాపాలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిధిని. పేదవారిచే అన్ని పాపాలు జరగవు. ఈ సమయంలో అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. అయినా మీరు వారిని గడియ గడియ మర్చిపోతారు. అరే, మీరు ఆత్మయే కదా. ఆత్మను కూడా ఎప్పుడూ ఎవరు చూడలేదు. ఒక నక్షత్రం వలె భృకుటి మధ్యలో ఉంటుందని భావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం అంతమైపోతుంది. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. కనుక తప్పకుండా ఆత్మలమైన మన తండ్రి కూడా మనలాగే ఉంటారు. కానీ వారు సుఖసాగరులు, శాంతి సాగరులు, నిరాకారులు. వారసత్వాన్ని ఎలా ఇస్తారు? కావున తప్పకుండా భృకుటి మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేసి దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్తుంది. ఎవరు చేస్తే వారు పొందుతారు? తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వాన్ని కూడా పొందలేరు. ఎవరైనా తమ సమానంగా వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా తయారు చేయకపోతే వారు పైసాకు విలువ చేసే చిన్న పదవి పొందుతారని భావించడం జరుగుతుంది. శ్రేష్టాచారులు మరియు భ్రష్టాచారులు అని ఎవరిని అంటారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శ్రేష్టాచారులైన దేవతలు ఒకప్పుడు భారతదేశంలోనే ఉండి వెళ్ళిపోయారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని గానము కూడా చేస్తారు. కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎప్పుడు వచ్చి సృష్టిని స్వర్గంగా చేస్తారో వారికి తెలియదు. అది మీకు తెలుసు, కానీ పూర్తి పురుషార్థం చేయడం లేదు. అది కూడా డ్రామానుసారంగానే జరుగుతుంది. ఎవరి భాగ్యంలో ఎంత ఉంటే అంత పొందుతారు. బాబాను ఎవరైనా మేము ఏ పదవిని పొందుతామని అడిగితే మీరు ఈ విధంగా నడుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తే మీరు ఫలానా పదవిని పొందుతారని బాబా చెప్తారు. కానీ బాబాను అడిగే ధైర్యమును కూడా ఎవరూ ఉంచరు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు తాము అందులకు చేతి కర్రగా ఎంతవరకు అవుతున్నారో అర్థం చేసుకోగలరు. ఈ పిల్లలు మంచి పదవిని పొందుతారు. ఈ పిల్లలు ఏ సేవ చేయడం లేదు. కావున అక్కడ కూడా దాసదాసీలుగా అవుతారని బాబా అర్థం చేసుకుంటారు. ఇల్లు మొదలైనవి ఊడ్చేవారు, కృష్ణుని పాలన చేసేవారు, మహారాణిని అలంకరించే దాసదాసీలు కూడా ఉంటారు కదా. వారు పావనరాజులు, వీరు పతితరాజులు. కావున పతితరాజులు పావనరాజుల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. బిర్లా మందిరము ఎంత పెద్దగా ఉంది. లక్ష్మీనారాయణుల మందిరాలను ఎన్నో నిర్మిస్తారు. కానీ అసలు ఈ లక్ష్మీనారాయణులు ఎవరో వారికి తెలియదు. మందిరాలు నిర్మించినందున ఎంత లాభం కలుగుతుందో తెలియదు. అల్పకాలిక సుఖం లభిస్తుంది. జగదంబ వద్దకు వెళ్తారు, కానీ ఈ జగదంబయే లక్ష్మిగా అవుతుందని వారికి తెలియదు. ఈ సమయంలో మీరు జగదంబ ద్వారా విశ్వంలో ఉన్నవారి మనోకామనలన్నింటినీ పూర్తి చేస్తున్నారు. విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. జగదంబ మిమ్ములను చదివిస్తోంది. మళ్ళీ తానే లక్ష్మిగా అవుతుంది. ఆమెను ప్రతి సంవత్సరం వేడుకుంటారు. ఎంత తేడా ఉంది! లక్ష్మిని ప్రతి సంవత్సరము డబ్బును ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. మాకు కొడుకు కావాలి, లేక రోగాల నుండి దూరం చేయమని
లక్ష్మిని ఎప్పుడూ వేడుకోరు. లక్ష్మి నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు. లక్ష్మీ పూజ అన్న పేరు కూడా ఉంది. జగదంబనైతే అనేక కోరికలు కోరుకుంటారు. ఆమె అన్ని మనోకామనలను పూర్తి చేస్తుంది. ఇప్పుడు మీకు స్వర్గరాజ్యాధికారము జగదంబ ద్వారా లభిస్తుంది. లక్ష్మి ద్వారా ప్రతి సంవత్సరం ఎంతో కొంత ధనఫలం లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం పూజిస్తారు. ఆమె ధనమునిచ్చే దేవత అని భావిస్తారు. ఆ ధనముతో మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఆ ధనమును పొందేందుకు పాపాలు కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ జ్ఞానరత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు సంపన్నంగా అయిపోతారు. జగదంబ ద్వారా మీకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. అక్కడ పాపం అనేది ఉండదు. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. కొందరైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. కొందరు ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి భాగ్యములోనే లేదు. శ్రీమతమును అనుసరించకపోతే శ్రేష్ఠులుగా అవ్వరు. మళ్ళీ పదభ్రష్టులుగా అయిపోతారు. మొత్తం రాజధాని అంతా స్థాపించబడుతోంది. ఇది అర్థం చేసుకోవాలి. భగవంతుడైన తండ్రి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ భారతదేశము స్వర్గంగా అయిపోతుంది. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. ఇది ఎక్కువలో ఎక్కువ మ్యాక్సిమం 100 సంవత్సరాల యుగము. మిగిలిన యుగాలన్నింటికి 1250 సంవత్సరాలు ఉంటాయి. అజ్మీర్లో వైకుంఠం యొక్క మోడల్ ఉంది. స్వర్గం ఎలా ఉంటుందో అందులో చూపించారు. స్వర్గం తప్పక ఇక్కడనే ఉంటుంది కదా. కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ చదవకపోతే ఆటవికుల వంటి వారే. ప్రజలు కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. కానీ అక్కడ పేదవారికి, షాహుకార్లకు అందరికీ సుఖముంటుంది. ఇక్కడైతే అంతా దుఃఖమే దుఃఖం. భారతదేశము సత్యయుగంలో సుఖధామంగా ఉండేది. కలియుగంలో దుఃఖధామంగా ఉంది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం పునరావృతమవుతాయి. భగవంతుడు ఒక్కరే. అలాగే ప్రపంచం కూడా ఒక్కటే. కొత్త ప్రపంచంలో మొదట భారతదేశమే ఉంటుంది. ఇప్పుడు భారతదేశము పాతపడిపోయింది. అదే మళ్ళీ కొత్తగా తయారవ్వాలి. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము ఇదే విధంగా పునరావృతమవుతూ ఉంటుంది. ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. అక్కడ కూడా పదవులుంటాయి. అక్కడ సిపాయిలు ఉండరు. ఎందుకంటే అక్కడ భయం ఉండదు. ఇక్కడైతే భయం ఉంది. అందుకే సిపాయిలు మొదలైన వారిని ఉంచుకుంటారు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశారు. కానీ సత్యయుగంలో ఇలాంటి విభజన ఉండదు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఒక్కటే నడుస్తుంది. ఎలాంటి పాపము జరగదు. పిల్లలు నా మతమును అనుసరిస్తూ నా నుండి సదా సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటున్నారు. సద్గతి మార్గాన్ని చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది శివశక్తి సైన్యము. ఈ సైన్యము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తుంది. వీరు తమ తనువు, మనస్సు, ధనములన్నింటినీ ఈ సేవలో వినియోగిస్తారు. ఆ బాపూజీ క్రైస్తవులను పారద్రోలాడు. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కానీ దానివల్ల సుఖమేమీ లభించలేదు. ఇంకా దుఃఖం ఎక్కువ అయ్యింది. తినేందుకు అన్నమే లేదు. కానీ ఇది లభిస్తుంది, ఇది జరుగుతుంది అంటూ కోతలు కోస్తూ ఉంటారు. లభించేది కేవలం తండ్రి నుండి మాత్రమే. మిగిలినవన్నీ అంతమైపోతాయి. బర్త్ కంట్రోల్ అంటే కుటుంబ నియంత్రణ చేయండి అని అంటారు. దాని కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు.
దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు కాస్త యుద్ధం ప్రారంభమయ్యిందంటే కరువులు వచ్చేస్తాయి, పరస్పర కొట్లాటలు జగడాలు జరుగుతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, జీవించి ఉండే తండ్రికి బలిహారం అవ్వాలి, అనగా తండ్రికి చెందిన వారిగా అయ్యి బాబా శ్రీమతంపైనే నడవాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. రెండవది, అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి జగదంబ సమానం సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారిగా అవ్వాలి. వరదానము, సేవలలో సదా సహయోగి అయి సహజ యోగము యొక్క వరదానమును ప్రాప్తి చేసుకునే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితము విశేషతలతో సంపన్నమైన జీవితము. బ్రాహ్మణులవ్వడం అనగా సహజ యోగి భవ వరదానమును ప్రాప్తించుకోవడం. ఇదే అన్నింటికంటే మొదటి జన్మ యొక్క వరదానము. ఈ వరదానమును సదా బుద్ధిలో గుర్తుంచుకోవడమే వరదానాన్ని జీవనములోకి తీసుకురావడం. వరదానమును స్థిరముగా ఉంచుకునే విధి వరదానాన్ని సర్వ ఆత్మల పట్ల సేవలో ఉపయోగించడం. సేవలో సహయోగి అవ్వడమే సహజ యోగి అవ్వడం. మరి ఈ వరదానమును స్మృతిలో ఉంచుకొని విశేషత సంపన్నులవ్వండి. స్లోగన్, తమ మస్తకమణి ద్వారా స్వయం యొక్క స్వరూపమును మరియు శ్రేష్ఠ గమ్యాన్ని సాక్షాత్కారం చేయించడమే లైట్ హౌస్ అవ్వడం. ఓం శాంతి.